శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ప్రేక్షకులకి నమస్కారం. పూర్వభాగంలో ఏకాంగవీరుడు, కలహకంఠుడు, ఏకాంగవీరుడు చిన్న కారణం చేత ఇద్దరు వాదులాడుకుని చాలా పెద్ద యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ సమయంలో వసంత ఋతువు వచ్చి ఆ వసంత ఋతువు ఉత్సవాలు చేసుకోవడానికి వచ్చినటువంటి విక్రమార్కుడు అతని పరివారము కూడా ఆ ప్రాంతాల్లోనే ఉంది. ఇలా ఏకాంగవీరుడు, కలహకంఠుడు కూడా ఇద్దరు వాదులాటతోటి యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు ఆ విక్రమార్కుడి భటులు ఇది చూసి, మీరు చిన్న విషయాలకే పెద్దగా గొడవ పడుతున్నారు, పైగా ఇక్కడికి వచ్చినటువంటిది సమయం వసంత ఋతువు, వసంతోత్సవాలు చేసుకొని ఆనందంగా గడపడానికి, అంతేగాని యుద్ధానికి కాదు అని ఎంత సర్ది చెప్పినా రాజులు కాబట్టి నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడినని అధికార గర్వం చేత ఇద్దరూ కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంలో ఈ భటులు వీళ్ళిద్దరిని తీసుకుని విక్రమార్కుడి మంత్రి అయినటువంటి, విక్రమార్కుడు సేనాపతి అయినటువంటి గోవిందచంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ గోవిందచంద్రుడు కూడా వీళ్ళని సమాధానపరచడానికి చూశాడు, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. సరే మీరు కొట్టుకుంటారా కొట్టుకోండి, మీ పట్టుదల లేదో తేల్చుకోండి నా ఎదురుగుండానని ఇద్దరికి చెరొక కత్తి ఇచ్చాడు. సరే వీళ్ళల్లో ఒకడు చూసి పొడు అని అన్నాడు, చూసుకొని కొట్టు అని. ఓ అన్న చూసి పొడు అన్నాడు. ఈ మాట విన్నటువంటి గోవిందచంద్రుడు యుద్ధం ఆపేయండి అన్నాడు. ఎందుకు యుద్ధం ఆపేయమన్నారు మీరు అని అడిగారు. నువ్వు అన్నా అని ఎప్పుడైతే పిలిచావో అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగడానికి వీల్లేదు. ఇంతేకాకుండా తీవ్రంగా ఎదుటివాడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ తీవ్రత లేనివాడు, పౌరుషం ఉన్నప్పటికీ కూడా సమర్థత లేనివాడు ఆరంభ శూరత్వంగా యుద్ధానికి సిద్ధపడి తర్వాత వెనక్కి తగ్గిపోతాడు. ఇదొక కారణం చేత, అన్నా అని పిలిచిన కారణం చేత మీరిద్దరూ కూడా ఇప్పుడు యుద్ధాన్ని విరమించండి. మీ పట్టుదలలు ఉన్నాయి, బాగానే ఉంది, ఈ పట్టుదలని స్నేహపూర్వకంగా ఉంచుకోవడంలో అనుసరించండి, అంతే తప్ప యుద్ధం చేయడంలో ఈ పట్టుదల వద్దు అని చెప్పాడు. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విషయం, ఆరోగ్యకరమైన పట్టుదల. ఇలాంటివి ఉంటే ప్రజలు బాగుపడతారు. ఉదాహరణకి ఒక స్త్రీ ఒక నగ చేయించుకుంది. ఆ నగని చూసి పక్కింటి ఆమె ఈర్ష్యపడి ఆవిడ నగ పోవాలి అని కోరుకోకూడదు. ఆవిడ నగ లాంటి నగే నేను కూడా చేయించుకోవాలి అని కోరుకుంటే అది ఆరోగ్యకరమైన పోటీ. దీనివలన రెండో వాళ్ళు కూడా బాగుపడతారు. అలాగే ఎప్పుడైనా పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. అంచేత మీ పట్టుదలలు ఆరోగ్యకరంగా ఉండే విషయాలకు ఉపయోగించండి. స్నేహంగా మేమిద్దరం కలిసి ఉంటాము అని పట్టుదల పట్టండి అని చెప్పి ఆ గోవిందచంద్రుడు వాళ్ళిద్దరినీ తీసుకొని విక్రమార్క మహారాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ విక్రమార్కుడు వీళ్ళిద్దరినీ చూసి
వీళ్ళ సఖ్యతని మెచ్చుకుని మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి స్నేహభావంగా అని వాళ్ళకి వస్త్రాలు, ఆభరణాలు, తాంబూలాలు ఇచ్చి వాళ్ళని పంపించేశాడు. ఈ విధంగా శత్రువుల్ని మిత్రులుగా చేసినటువంటి ఘనత మనకి ఈ కథలో కనిపిస్తోంది. శత్రువు చచ్చిపోవాలని కోరుకోకూడదు, శత్రుత్వం నశించాలని కోరుకోవాలి. శత్రుత్వం ఎలా నశించాలి అనంటే మనకి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని సుమతి శతకకర్త చెప్తున్నాడు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద విశేషమేమీ కాదు. మీరు ఆ రోజు ఏదో నాకు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారండి, మీకు అవసరం వచ్చినప్పుడు నేను కూడా ఇస్తాను, మీరు 1000 ఇచ్చారు కానీ నేను 2000 ఇస్తాను అని చెప్పడం అనేది విశేషం ఏమీ కాదు. మనకి అపకారం చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడికి మనం, నువ్వు నాకు ఆ రోజు ఈ రకమైన అపకారం చేశావు కాబట్టి నేను నీకు అపకారం చేస్తానని అనకుండా, నీకు చెడు చేస్తానని అనకుండా, చేసినటువంటి చెడు మనకి వాడు ఏదైతే ఉందో ఆ చెడుని మళ్ళీ వాడు ఎదురుగుండా మాట్లాడకుండా వాడికి మంచి చేసినట్లయితే వాడిలో ఉన్నటువంటి శత్రుత్వము వెంటనే తొలగిపోతుంది. ఎలాగానంటే, నేనే నా చెడ్డవాడిని, నేను ఎంత చెడు చేసినా అవతల వాడు నాకు మంచి చేశాడు కదా, కాబట్టి నేను ఎప్పుడూ వీళ్ళకి చెడు తలపెట్టకూడదు, ఇంత మంచి వాళ్ళకి నేను చెడు చేశానా అనే భావం వస్తుంది. ఈ భావం కల్పించడం అనేది శత్రుత్వాన్ని పోగొట్టడం అనేది మనకి తెలుస్తోంది. అంచేత శత్రుత్వం పోవాలి కానీ శత్రువు చచ్చిపోవాలని అనుకోకూడదు. శత్రుత్వం పోతే శత్రువు ఎక్కడున్నాడు? అందరూ మనుషులే, అందరూ మంచివాళ్ళే. అంచేత వీళ్ళల్లో ఉన్నటువంటి శత్రు భావనని తొలగించి మిత్రులుగా చేసినటువంటి గొప్ప మహారాజు విక్రమార్క మహారాజు అని చెప్పి ఆ సాలభంజిక భోజరాజుకు చెప్పింది. సరే, ఇలా ఉండగా మళ్ళీ ఆ భోజరాజు ఒకనాడు విక్రమార్క సింహాసనం ఎక్కడానికని ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మెట్ల మీద బొమ్మలు వారిస్తూనే ఉన్నాయి. వారిస్తూ ఆ విక్రమార్కుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఉన్నాయి. బొమ్మల ద్వారా లోకానికి ఆ రాజు గొప్పతనాన్ని తెలియజేయడం అనేది తెలుస్తూ ఉంది మనకి ఈ కథల ద్వారా. అలాగే ఈ విక్రమార్కుడు పరిపాలన చేస్తూ ఉండగా ధర్మబద్ధంగా ఆయన శత్రురాజులందరినీ కూడా ఓడించి సామంతులుగా చేసుకున్నాడు. శత్రుభావం ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించాడు. రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడము, శత్రురాజుల నుంచి తెచ్చినటువంటి ధనం కోశాగారం నింపుకోవడము, ఇవి రాజులు చేసేటటువంటి పనులు. ఓడిన రాజుల నుంచి గెలిచినటువంటి రాజులు చేసేటటువంటి విజయాలు ఇవన్నీ కూడా. అయితే ఇటువంటి ధనాన్ని కానీ బంగారు ఆభరణాలు కానీ వాళ్ళ దగ్గరే ఉంచుకునేవారా అంటే తమ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా పంచిపెట్టేస్తూ ఉండేవారు. అంటే తమ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఐశ్వర్య సంపన్నులుగా ఉండాలి. ఎక్కడా కూడా దరిద్ర దేవత తాండవించకూడదు, ఎవరు బాధపడకూడదు వాళ్ళ రాజ్యంలో. అది మంచి రాజు యొక్క లక్షణం. పూర్వం మరి ఈ రఘువంశపు రాజుల్లో కూడా విశ్వజిత్ యాగం చేసి రఘుమహారాజు తను తెచ్చినటువంటి సంపద అంతా ప్రజలందరికీ దాన ధర్మాలు చేసేసి వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడు గురుదక్షిణ 14 కోట్ల రూపాయలు అడగడానికి వచ్చాడు.
వచ్చేసరికి ఆ శిష్యుడేమో 14 కోట్లు అడగడానికి వచ్చాడు. ఈ రాజుగారు మంచి పండితుడు వచ్చాడు కదా అని చెప్పి మట్టి పాత్రల్లో అర్ఘ్యపాద్యాలు తీసుకెళ్ళాడు. వెంటనే ఆ రాజుగారి ఆతిథ్యం చూసి ఆ శిష్యుడికి అర్థమైపోయింది, 14 కోట్లు నేను అడగడానికి వచ్చాను, ఇతను మట్టి పాత్రలతో తీసుకొచ్చాడు, నాకు అర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి వీడేమిస్తాడు అని చెప్పి అనుకున్నాడు. తర్వాత వేరే కథ ఉంది. అలాగే వాళ్ళు గెలిచినటువంటి రాజ్యాలన్నింటి నుంచి కూడా సంపదలు తెచ్చేసుకునేవారు, వాళ్ళ రాజ్యంలో పంచిపెట్టేవారు. ఈ రాజు కూడా 8 దిక్కులకి వెళ్ళి, అంటే 4 దిక్కులు 4 మూలలు 8 దిక్కులకి వెళ్ళి రాజుల్ని ఓడించి ఆయన మళ్ళీ తిరిగి ఉజ్జయిని నగరానికి ప్రవేశించడానికి వస్తున్నాడు. అలా వస్తూ ఉండగా ఆ రాజ పురోహితుడు తర్వాత జ్యోతిష్యుడు వీళ్ళిద్దరూ కలిసి, రాజా, ఇప్పుడు మీరు మన రాజ్యంలో మన నగరంలో ప్రవేశించద్దు, ఒక 4 రోజులు ఆగిరండి, అప్పుడు మంచి రోజు ఉంది, అప్పుడు మంచి రోజు ఉంది అని చెప్పారు. సరే, వీరిద్దరూ కూడా మనకి మంచే చెప్తారు కదా అని చెప్పి ఆ రాజు కూడా నగరం బయటే ఆగిపోయాడు. సరే, తన మంత్రిని పిలిచి ఇక్కడ ఏదైనా నాకు ఉండడానికి ఏర్పాటు చేయమని చెప్పాడు. ఎంత రాజైనా మరి నగరం బయట ఉండాలంటే ఉండడానికి తగినటువంటి వసతి ఉండాలి కదా, ఏదో పాకో ఏదో ఒకటి ఉండాలి కదా, అలాంటిది ఏర్పాటు చేయమని చెప్పాడు. సరేనని చెప్పి వెంటనే రాజుగారు చెప్తే దెబ్బలు కొదవా అని ఒక సామెత ఉంది. దెబ్బల సంగతి కాదు, కానీ ఇక్కడ రాజుగారి ఆజ్ఞను అనుసరించి ఆ మంత్రి అక్కడ నగర ఉపవనంలో, అంటే నగరానికి సమీపంలో ఉండేటటువంటి చిన్న అడవి లాంటిది, చిన్న తోట, అక్కడ ఒక నివాస భవనం ఏర్పాటు చేశాడు వెంటనే. సరే, రాజు ఆ యుద్ధానికి వెళ్ళి వచ్చినటువంటి పరివారం అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ లోపల వసంత ఋతువు ప్రారంభమైంది. వసంత ఋతువు ఋతురాజము అని చెప్తూ ఉంటారు. వసంత ఋతువు చక్కగా ప్రకృతి అంతా కూడా పుష్ప ఫలభరితంగా చేస్తుంది. చక్కని పువ్వుల నుంచి వచ్చేటటువంటి పరిమళాల ద్వారా మత్తు గొలుపుతూ ఉంటుంది. సన్నని చల్లని గాలులు వీస్తూ ఉంటాయి, కోకిలలు కూస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి అనుభవైక వేద్యమే. ఇలా ఉంటూ ఉండగా ఆ రాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఈ విషయానికంటే ముందు ఇంకొక విషయం ఉంది. వసంత ఋతువు ప్రారంభం అవుతూ ఉండగానే అక్కడ వసంతోత్సవాలు, లక్ష్మీనారాయణ పూజ అవన్నీ చేసుకోవాలి, దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పి రాజు చెప్పాడు. సరేనని చెప్పి అక్కడ ఒక దేవాలయం కట్టి దానిలో లక్ష్మీనారాయణ విగ్రహాలని ప్రతిష్ఠించారు. అంతేకాకుండా పుట్టిగా ప్రతిష్ఠ చేస్తే కాదు కాబట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు అవి ఏర్పాటు చేసి, వాటితో పాటు మొగలి పువ్వులు, కరవీర పువ్వులు, కరవీర పుష్పాలు అంటారు, తామర పువ్వులు, మొగలి రేకులు, కరవీర పుష్పాలు, జాజి పువ్వులు, మల్లె పువ్వులు మొదలైనటువంటి అక్కడ సమీపంలో పూసినటువంటి పువ్వులు అన్నింటినీ తీసుకొచ్చి పూజకి సిద్ధం చేసి భటులు రాజుగారికి చెప్పారు. సరే, రాజుగారు వచ్చి ఆ లక్ష్మీనారాయణకి పూజ చేశాడు. సరే, వసంతోత్సవాలు జరుపుకుంటూ అక్కడ ఉన్నారు. ఈ లోపల
ఆయన దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఒక అమ్మాయిని తీసుకొని. ఈ లోపల ఒక బ్రాహ్మణుడు ఒక అమ్మాయిని తీసుకొని రాజదర్శనానికి వచ్చాడు. వచ్చి ఆయన రాజుగారి దగ్గరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు చక్కని ఆశీర్వచనం చేశాడు. ఓ రాజా, పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ సమయంలో పార్వతీదేవి నీ చేతిని పట్టుకున్నప్పుడు, పాణిగ్రహణం అంటారు కదా, నీ చేతిని పట్టుకున్నప్పుడు నీ చేతికి కంకణంగా అమర్చుకున్నటువంటి పాము నాగాభరణం అది బుస్సుబుస్సుమంటూ పాకుతోంది. దానిని చూసినటువంటి పార్వతీదేవి భయపడి నమశివాయ అని అంటూ సిగ్గుతో నీకేసి చూస్తోంది. అటువంటి పార్వతీదేవి నిన్ను రక్షించుగాక అని చెప్పి చక్కనైనటువంటి మంగళప్రదమైన ఆశీర్వచనం చేశాడు. రాజు సంతోషించి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అని అడిగాడు. సరే అక్కడ కూర్చోమని చెప్పాడు. ఒక ఆసనం చూపించాడు. ఆయన దర్భలతో తయారు చేసినటువంటి చిత్రాసనం వేసుకొని అక్కడ కూర్చొని, రాజా మాది నదీవర్ధనం అనే రాజా నాది నదీవర్ధమానం అనేటటువంటి నగరం. నేను విదేశస్తుణ్ణి, కానీ మీ కీర్తిని నేను విన్నాను. నాకు 8 మంది కొడుకులు, 8 మంది కొడుకులే పుట్టారు. అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ 8 మంది కొడుకులే పుట్టిన తర్వాత అమ్మవారిని నేను ప్రార్థించాను, తల్లి నాకు అమ్మాయి పుడితే నేను 8 కోట్ల బంగారు నాణ్యాలు ఒక బ్రాహ్మణుడికి ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. ఇంతేకాకుండా నా కుమార్తె ఈ అమ్మాయి మొక్కుకున్నాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెనక్కి తీసుకుంటా కొంచెం. సరే రాజు రిపీట్ కాదండి, కొంచెం. సరే కొంతకాలానికి ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయికి వివాహ వయస్సు వచ్చింది. నా దగ్గర ఈ అమ్మాయికి పెళ్లి చేసేటటువంటి డబ్బు లేదు. పైగా నేను 8 కోట్ల రూపాయలు కూడా ఒక ఉత్తముడైనటువంటి పండితుడైనటువంటి బ్రాహ్మణుడికి నేను ఇవ్వాలి. నువ్వు చాలా గొప్ప దాతవి అని తెలిసి నేను నీ దగ్గరకు వచ్చాను. ఇంతేకాకుండా 8 కోట్ల డబ్బు ఎలాగా అని అంటే, నీ పేరులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున నేను బ్రాహ్మణుడికి ఇవ్వాలి అని చెప్పాడు. చెప్తూ ఒక చక్కని పద్యం చెప్పాడు. అది ఏమిటంటే, రాజ్యంబు వదలక రసికత్వ మెడలక రాజ్యంబు వదలక రసికత్వ మెడలక జయశీల ముడుగక నయము చెడక దీనుల చంపక దేశంబు నొంపక నిజముజ్జగింపక నేర్పుగలిగి విప్రుల చుట్టాల వెన్ను సొచ్చిన ఎట్టి వారిని గొల్చిన వారి ప్రజల హర్షంబుతోగాచి అన్యాయముడుపుచు మున్ను చెప్పిన రీతి చెన్ను మీరి
చేతలొండు లేక ప్రాతల విడువక యశము కలిమి తమకు వశముగాగా వసుధ ఏలు రాజవర్గంబులోన అయ్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను అని చక్కనైనటువంటి పద్యం చెప్పాడు. ఈ పద్యం విశేషం ఏమిటి అని అంటే, రాజా దీని వివాహము చేయవయ్యా. ఎలాగానంటే ఈ ప్రతి పాదంలోనూ మొదటి అక్షరాన్ని తీసుకున్నట్లయితే ఓ రాజా దీని వివాహం చెయ్యి అని వస్తోంది. ఎలాగానంటే రాజ్యంబు వదలక అనే దానిలో రా అనేటటువంటి అక్షరం ఉంది. జయశీలముడుగక అనే దానిలో మొదటి అక్షరం జ, రాజ. దీనుల చంపక మూడవ పాదం మొదటి అక్షరం రాజా దీ. నిజము ఉజ్జగింపక అనే పాదంలో నీ అని ఉంది, రాజా దీని. విప్రుల అనే పాదం మొదటి అక్షరం వి. వారిని గొల్చిన అనే పాదంలో మొదటి అక్షరం వా, రాజా దీని వివా. హర్షంబుతోగాచి అనే పాదంలో మొదటి అక్షరం హ, వివాహ. మున్ను చెప్పిన రీతి అనే పాదంలో మొదటి అక్షరం ము, రాజా దీని వివాహము. చేతలొండు లేక అనే మొదటి పాదంలో మొదటి అక్షరము చే. యశము రెండవ పాదం మొదటి అక్షరం ఏ, యా. చేయ. వసుధ ఏలు చేయ వ. ఆది విష్ణు అయ్యాది విష్ణు అనే దానిలో యా అనేటటువంటి అక్షరం ఉంది. రాజుని పొగుడుతూ ఆ పండితుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు పద్యంలోనే మొదటి అక్షరాల్లో తన అభ్యర్థనను తెలియజేశాడు. రాజా దీని వివాహము చేయవయ్యా. నువ్వు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూస్తూ నువ్వు రాజ్యం వదిలిపెట్టకుండా, రసికత్వాన్ని కూడా వదిలిపెట్టకుండా, జయములందు నీ యొక్క భావన వదిలిపెట్టకుండా, దీనులైనటువంటి వాళ్ళని చంపకుండా, బాధించకుండా, దేశాన్ని వదలకుండా, నిజం వదిలిపెట్టకుండా, నేర్పుతోటి విప్రుల్ని చుట్టాలని నీ వెనుక దాగినటువంటి వాళ్ళు అంటే నీ అండదండల్లో ఉన్నటువంటి వాళ్ళని, నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని, ప్రజలని సంతోషంతో నువ్వు రక్షించి అన్యాయాన్ని తొలగిస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా అందంగా వేరే ఏ రకమైనటువంటి చేష్టలు ఆలోచనలు లేకుండా, పాత వారిని విడిచిపెట్టకుండా, ప్రాత అంటే ప్రాత బట్ట అని కూడా అర్థం వస్తుంది, కానీ ఇక్కడ బట్ట అనేటటువంటి అర్థం మనం తీసుకోవడానికి వీల్లేదు. పెద్దవాళ్ళైనటువంటి మంత్రులు మొదలైనటువంటి వాళ్ళని, పురోహితుల్ని వదిలిపెట్టకుండా వాళ్ళ సలహాలు తీసుకుంటూ కీర్తితోటి, కలిమి ధనంతో నువ్వు వృద్ధి పొందుతూ, కీర్తితోటి ధనంతో వృద్ధి పొందుతూ నువ్వు రాజ్యాన్ని పరిపాలించు. ఇలా ఉంటే గనక నిన్ను రాజవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి అంటారు అని ఆ పద్యానికి అర్థం. న విష్ణు పృథివీపతి అంటారు. విష్ణుమూర్తి అంశ లేనివాడు రాజు కాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. విష్ణుమూర్తి అంశ ఉంటేనే రాజ్యాధిపత్యం వస్తుంది. భూమిని రక్షించేటటువంటి అధికారం కూడా భగవంతుడు ఇస్తాడు. కనుక నువ్వు పైన చెప్పిన విధంగా పరిపాలన చేస్తే నువ్వు విష్ణుమూర్తి అని అంటారు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు రాజుని తన
ఆశీర్వచనం చెప్తూ లేదా ఆశీర్వదిస్తూ తన కోరికను కూడా విన్నవించాడు. అయితే దీనిలో ఒక వింత కనిపిస్తూ ఉంది. నీ పేరుతోటి ఒక్కొక్క అక్షరానికి ₹1,00,00,000 నేను ఏదో బ్రాహ్మణుడికి ఇస్తాను అని మొక్కుకున్నాను అనేటటువంటిది కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ బ్రాహ్మణుడికి 8 మంది మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టడం, ఆయన కోరుకోవడం, 8 మంది మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టాలని కోరుకోవడం అది బాగానే ఉంది, అంతవరకు సమంజసం. కానీ విక్రమార్క మహారాజు పేరుతోటి ఒక్కొక్క పేరుకి ₹1,00,00,000 ఎవరో బ్రాహ్మణుడికి ఇస్తానని కోరుకోవడమే దీనిలో ఉన్న ఆశ్చర్యం. విక్రమార్క మహారాజు పేరులో 8 అక్షరాలు ఉన్నాయి. వి క్ర మ క చ క్ర వ తి, విక్రమార్క చక్రవర్తి. ఈ 8 అక్షరాలకి 8 కోట్లు ఎవరో బ్రాహ్మణుడికి ఇస్తానని మొక్కుకున్నట చతుర్వేద పండితుడికి. ఇది చూస్తూ ఉంటే మనకి లోకంలో కొన్ని వింత విషయాలు తెలుస్తూ ఉంటున్నాయి. ఏదో మా అమ్మాయికి కొడుకు పుడితే లేదా మా అమ్మాయికి పెళ్ళి అయితే మా ఆయన జుట్టు తిరుపతిలో నీకు ఇస్తాను నాయన అని దండం పెట్టుకుంటూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. అంటే అమ్మాయి పెళ్ళి అవ్వడము, మొగుడికి గుండు చేయించడం, ఇలాంటివి కొన్ని వింతగా ఉంటాయి. ఇలాంటి విశేషాలకి ఉదాహరణ మనకి కనపడుతూ ఉంటుంది. మిగిలిన భాగంలో తర్వాత కథ చెప్పుకుందాం. నమస్కారం.